శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనాల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా ప్రోటోకాల్ దర్శనాలను అందించేందుకు టీటీడీ తరహాలో వీఐపీ సిఫార్సు లేఖల ఆధారంగా దర్శనాలు కల్పించే విధానాన్ని తొలిసారిగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఎంపీలు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితర అర్హత కలిగిన వీవీఐపీలు భక్తులకు ప్రోటోకాల్ దర్శనం కోసం సిఫార్సు లేఖలు ఇవ్వవచ్చు. అయితే ఒక్కో వీవీఐపీ రోజుకు ఒక్క లేఖ మాత్రమే ఇవ్వాలి. అలాగే ఒక్కో లేఖలో గరిష్టంగా 6 భక్తుల పేర్లు మాత్రమే నమోదు చేసే అవకాశం ఉంటుంది. దేవస్థానం తీసుకున్న మరో కీలక నిర్ణయం శని, ఆది, సోమవారాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం. ఈ 3 రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా రాత్రి 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు. మిగిలిన రోజుల్లో మాత్రం స్పర్శ దర్శనాలను 3 షిఫ్ట్లుగా నిర్వహిస్తారు. వీవీఐపీలు ఇచ్చే సిఫార్సు లేఖల ఆధారంగా భక్తులకు ఈ దర్శన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ₹500 రుసుము చెల్లించాలి. దర్శన ఏర్పాటు సకాలంలో పూర్తి చేసేందుకు సిఫార్సు లేఖలను ముందుగానే పంపించాలని దేవస్థానం సూచించింది. దర్శనం తేదీకి 48 గంటల్లోపు లేఖలను 9160016215 అనే అధికారిక వాట్సాప్ నెంబర్కు లేదా protocol@srisailamdevastanam.org మెయిల్ టు protocol@srisailamdevastanam.org అనే అధికారిక ఈమెయిల్కు పంపొచ్చు. లేఖ అందిన తర్వాత భక్తుల రద్దీ, దర్శన సమయాలు, ప్రాధాన్యత తదితర అంశాలను పరిశీలించి దేవస్థానం అధికారులు అనుమతులు జారీ చేస్తారు. అంటే సిఫార్సు లేఖ ఇచ్చిన వెంటనే దర్శనం ఖరారవుతుందనే కాదు, రద్దీ పరిస్థితులను బట్టి అనుమతులు మంజూరు చేస్తారు. ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే భక్తులకు అవసరాన్ని బట్టి వసతి సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉంది. అయితే గదుల లభ్యత, భక్తుల రద్దీ, ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని వసతి కేటాయిస్తారు. ఈ కొత్త విధానం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకే పరిమితం కాదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వీవీఐపీలు కూడా సిఫార్సు లేఖలు ఇవ్వచ్చు. అయితే వారి లేఖలను కూడా భక్తుల రద్దీ, దర్శన పరిస్థితులను బట్టి పరిశీలించి అనుమతులు ఇస్తారు. శ్రీశైలంలో ముఖ్యంగా వారాంతాలు, పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. అలాంటి సమయంలో వీఐపీ సిఫార్సు లేఖల పేరుతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శన సమయాలను పరిమితం చేయడం ఈ కొత్త విధానంలో అత్యంత కీలకమైన అంశంగా కనిపిస్తుంది. టీటీడీ తరహాలో సిఫార్సు లేఖలను ముందుగానే స్వీకరించడం, భక్తుల వివరాలను నమోదు చేయడం, రద్దీకి అనుగుణంగా దర్శనాలను కేటాయించడం ద్వారా ప్రోటోకాల్ దర్శనాల్లో క్రమబద్ధత, పారదర్శకత తీసుకురావడమే దేవస్థానం ప్రధాన లక్ష్యంగా కూడా భావిస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.